లెసన్స్ చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. పాత నిబంధన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 10 నుంచి 16 వచనం మటుకి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 10 నుంచి 16 వచనం మటుకి. అదేవిధంగా పత్రికల బైబిల్ పాఠంగా రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనం మటుకి. రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనం మటుకి. అంతేకాకుండా సువార్తల బైబిల్ పాఠంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం మటుకి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం మటుకి. పాత నిబంధన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10 నుంచి 16 వచనం మటుకి. అపొస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి నా వెనక చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన చిన్నదైక కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినడని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండున్నాడని జీవించి వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.